జై శ్రీరామ్. మహాభారతం నుంచి ఒక కథ చెప్తాను. యుద్ధం అంతా అయిపోయింది. కృష్ణుడు ద్వారకాకి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు భరతవర్షాన్ని పరిపాలిస్తున్నాడు. భీముడికి ఒక మినిస్ట్రీ ఇచ్చారు. భీముడు యువరాజు. భీముడికి ఏమిటి, వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్స్ అన్నమాట. అందరి బాగోగులు చూడడం. సో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలన్నమాట. సో జనాలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే భీముడి దగ్గరికి వచ్చేవారు. ఒకరోజు ఒకడు వచ్చాట. వచ్చి రాజుగారిని చూడాలి, ధర్మరాజుని అంటే భీముడు అన్నట్ట, అవసరం లేదు నేను ఉన్నాను, నీకేంటి ప్రాబ్లం చెప్పు అన్నట్టు. సో అప్పుడు వాడు చెప్పాట, అయ్యా నేను ఒక విచిత్రమైన సంఘటన చూశాను. ఒక కంచె కట్టాను, కంచె ఫెన్సింగ్ అనమాట, కట్టేట ఆయన పొలం చుట్టూరా కడితే ఆ కంచె కదలడం మొదలుపెట్టి పంటని తినడం మొదలుపెట్టిందట. ఇదేంటండి కంచె పంటని తినేస్తోంది, నాకు అర్థం కావటం లేదు మెల్లిమెల్లిగా చూడనప్పుడు అంటే భీముడు కూడా ఇటువంటిది ఎక్కడ వినలేదన్నమాట ఇంతకుముందర. సో అప్పుడు భీముడు అన్నట్ట, సరే మీరు యుధిష్ఠిరుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆయనతో చెప్పండి విషయం. ఎందుకంటే భీముడికి అర్థం కాలేదు ఏం చేయాలో, అసలు ఇటువంటిది ఎప్పుడూ ఆయన వినలే. సో ఇంకొంతసేపటికి ఇంకోటి వచ్చాట ఆవిడ. వాడు అన్నాడు, ధర్మరాజుని చూడాలి. ఎందుకు, ఏదో ప్రాబ్లం ఉందంటే. భీముడు అన్నాడు, నేను అందుకే కూర్చున్నా ఇక్కడ చెప్పని. సో వాడు చెప్పాట, వాడు పెద్ద కుండ కొన్నట్ట. ఆ కుండలో నీళ్ళు నింపేట. ఆ పెద్ద కుండ నుంచి వాడికి ఇంట్లో ఎన్నో గదులు ఉన్నాయి, చిన్న చిన్న కుండలు పెట్టుకున్నాడు. సో అన్ని కుండల్లోకి నీళ్లు పోసేట, చిన్న చిన్న కుండల్లోకి. సో ఆ పెద్ద కుండ నుంచి బయట నుంచి నీళ్ళు తెచ్చుకున్నాడు, చిన్న కుండల్లో పోసాడు. ఎందుకో వాడికి అనిపించిందట, చిన్న కుండలో ఉండే నీళ్ళన్నీ మళ్ళీ పెద్ద కుండలో పోసి చూద్దాము అని పోసేట. చూస్తే అప్పుడు ఆ పెద్ద కుండ ఓన్లీ సగమే నిండిందట. ఇదేంటిది, పెద్ద కుండలో ఉండే నీళ్ళన్నీ చిన్న కుండల్లో కరెక్ట్గా పోసిన తర్వాత మళ్ళీ చిన్న కుండల నుంచి పెద్ద కుండల్లో వేస్తే పెద్ద కుండ నిండాలి కదా, ఈ సగం నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి బాబా, ఏమైంది అర్థం కావట్లేదండి. భీముడు అన్నాడు, బాబు ఇది కూడా నాకు కూడా తెలియదురా, ఇది ఏమిటో ఇట్లాంటి కొత్త కొత్త విచిత్ర ప్రాబ్లం తీసుకొస్తున్నారు, మీరు పోయి ధర్మరాజుకు చెప్పుకున్నాను పోమన్నాడు. సరే భీముడు ఇంకా కూర్చున్నాడు ఆఫీస్లో. ఇంకోటి వచ్చాట కొంతసేపటికి. వాడు అన్నట్ట, అయ్యా నాకు ధర్మరాజు గారిని చూడాలి. ఎందుకు, ఏదో ప్రాబ్లం ఉంది, చెప్పరా బాబు, నేను ఇక్కడ అందుకే కూర్చున్నా. వాడన్నట్ట, నేను ఒక పెద్ద ఏనుగు సూదికి కన్నం ఉంటుంది చూడండి, మనం దారం పెడతాం సూదికి. ఒక పెద్ద ఏనుగు సూది కన్నంలోంచి వెళ్ళిపోయిందట. కాకపోతే దాని తోక వచ్చి ఆ కన్నం దగ్గర ఇరుక్కుందంట. ఏనుగంతా వెళ్ళిపోయింది కానీ తోక ఇరుక్కుపోయింది. ఇదేమిటో సార్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలాంటివి కనిపిస్తున్నాయని. భీముడు అన్నాడు, బాబు ఇది నాకు అర్థం కాదురా నాయన, మీరు వెళ్ళి ధర్మరాజుకు చెప్పుకోండి, నాకు ఇవన్నీ ఏమిటో పబ్లిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి విచిత్రమైన తీసుకొస్తున్నారు పో అన్నట్ట. సరే వాడు పోయాడు. ఇంతలోపల ఇంకోటి వచ్చాడు. వాడు అన్నాడు, ఇలాగే నేను కూడా ఒక ఏమిటది ధర్మరాజు అంటే, ధర్మరాజు అక్కలే నేను ఇక్కడ ఉన్నా. ఏంట్రా అంటే, ఒక ఆవు దాని దూడని నాకుతోందంట. ఆవు ప్రేమతో దూడని నాకుతుంది కదా, కానీ ఆవు ప్రేమతో దూడని నాకడం వలన ఆ దూడకి పుండులాగా తయారయ్యి అది చావడానికి రెడీగా ఉంది. ఇదేంటండి, ఆవు దూడని నాకితే అది చస్తోంది. భీముడు అన్నాడు, ఇదేమిట్రా బాబు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేది తీసుకొస్తున్నారు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, పోయి ధర్మరాజుకి చెప్పుకోండి పోండి. ఇంకా భీముడు విసుగెత్తి కూర్చున్నాడు అనమాట. ఇంతలోపల మళ్ళీ ఒకడు వచ్చాడు. ఏంట్రా అంటే, ధర్మరాజుని చూడాలి. అవసరం లేదు, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను నీకు అర్థం కావట్లేదా. భీముడికి కోపం వచ్చింది. సరే సార్ చెప్పరా అంటే చెప్పాట. వాడు ఒక సాధువుని చూసేట. ఆ సాధువు పెద్ద కొండ దగ్గర కూర్చున్నట్ట. ఆ కొండకు తాడు పెట్టి కట్టి దాన్ని లాగితే ఆ కొండ భూమిలో దూరిపోయిందంట. ఇప్పుడు ఆ కొండ లేదు సార్, అక్కడ మామూలుగా ప్లెయిన్ గ్రౌండ్గా ఉంది అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. భీముడు అన్నాడు, బాబోయ్ ఇదేమిట్రా నాకు అర్థం కావట్లేదు, పో దుబాయ్ ధర్మరాజు దగ్గర పో అన్నాడు.
ఇంకా చాలరా బాబు అని చెప్పి భీముడు లేచాట. చాలు, ఇవాళ పనులు ఏవి సరిగ్గా జరగట్లేదు, పిచ్చి పిచ్చి వాళ్ళందరూ వచ్చి పిచ్చి పిచ్చి పని చెప్తున్నారు, సరే వీళ్ళన్నిటికీ ధర్మరాజు ఏం సొల్యూషన్ చెప్పుంటాడా అని వెళ్ళాట. వెళ్తే అక్కడ ధర్మరాజు అన్నట్ట, ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికని. అప్పుడు భీముడు చెప్పేట్టు ఇలాగ 5 వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రకరకాలు అన్నీ చెప్పారు అంటే ధర్మరాజు అన్నట్ట, ఎవడు రాలేదు నా దగ్గరికి, ఎవడు రాలేదు. భీముడు అదేంటి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు గొడవ పెట్టారు, నేను ఇద్దరు పంపించానండి. అప్పుడు ధర్మరాజు అన్నాడంట, నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే కలియుగం వచ్చేసింది అని అర్థం నాయనా. నువ్వు వాయుపుత్రుడివి కాబట్టి నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కాకపోతే నీకు అర్థం కాలేదు, నేను చెప్తా విను అన్నాడు. అది కంచె పొలాన్ని తినేస్తుంది కదా, అంటే కలియుగంలో రక్షకులే భక్షకులైపోతారనమాట. తల్లిదండ్రులు పిల్లల్ని నమ్ముకోవడాలు, లేకపోతే పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, రకరకాలుగా హింసించడం, పరిపాలకులు, తర్వాత మొగుడు పెళ్ళాన్ని బాధ పెట్టడం, యజమాని ఎంప్లాయర్ అనమాట ఎంప్లాయీస్ని, ఇలాగా అన్ని చోట్ల పోలీసుల్లా కాకుండా లాయర్సు వాళ్ళ క్లయింట్ని శుభ్రంగా పీడించేసి లాయరు ఏకమైపోయి వీళ్ళని శుభ్రంగా వాడెవడో అన్నాడు చూడండి, ఇద్దరు నా ఆవుని కొట్టుకున్నట్ట, ఒకడు తల పట్టుకుని ఆవుని లాగేట, ఒకడు తోక పట్టుకుని నా ఆవుని లాగుతున్నట్ట, ఇద్దరు క్లయింట్స్ అనమాట. మధ్యలో లాయర్ కూర్చుని శుభ్రంగా ఆవుని పితికేసుకుని పాలంతా తాగేస్తున్నట్టు. సో ఇలా లాయర్లు, డాక్టర్లు, అది కలియుగంలో కంచె చేనుని మేసేస్తుందనమాట. రక్షకులు భక్షకులు అయిపోతున్నారు అంటే కలియుగం వచ్చేసిందనమాట. అంతే కదా, మనం చూస్తున్నాం కదా. రెండోది, పెద్ద కుండ నుంచి చిన్న కుండలోకి నీళ్లు పోస్తూ ఉంటే అంతా సమానంగా ఎన్నో కుండలో పోసి మళ్ళీ అందరూ పెద్ద కుండలోకి పోసేసరికి సగమే నిండుతోంది. అంటే ఏమిటి, ప్రేమ, అభిమానము, తర్వాత సామరస్యము, సహాయం చేద్దాము, హెల్పింగ్ అనమాట. ఈ నేచరు నువ్వు అవతల వాడికి ఎంత చేసినా వాడు నీకు హెల్ప్ చేయడు, అది కృతజ్ఞతా భావం ఉండదు. హెల్ప్ తీసుకుని హెల్ప్ రిటర్న్ ఫేవర్ చేయరనమాట వాళ్ళు. ఇది కలియుగం రా నాయన, అందుకే అది నీకు అలా కనిపించింది. మూడోది అంటే ఏమిటి, పెద్ద ఏనుగు సూది కణంలోంచి వెళ్ళిపోయింది, తోకొచ్చి ఇరుక్కుంది. అంటే పెద్ద పెద్ద గజ దొంగలు, ఈ పోలీసు వ్యవస్థ, కోర్ట్సు, లీగల్ సిస్టము, వాళ్ళందరూ పెద్ద పెద్ద గజ దొంగలందరూ హాయిగా తప్పించుకుని వెళ్ళిపోతారు. పాపం చిన్న పబ్లిక్ ఉంటారు చూడు, సామాన్యులు, వాళ్ళకి పనిష్మెంట్లు పడుతూ ఉంటాయి. చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళు దొరికిపోతూ ఉంటారు. ద లా లెట్స్ హార్నెట్స్ గో స్కాట్ ఫ్రీ, బట్ ఫ్లైస్ విల్ గెట్ కాట్ అనమాట. అది పెద్ద గజ దొంగలు దేశాన్ని స్కాములు చేసి కోట్లల్లో తినేసి ప్రపంచంలో ఇల్లులు కొనేసుకుని, ఐలాండ్లు కొనేసుకుని తిరుగుతున్నారు. పేర్లు చెప్పక్కర్లే, పార్లమెంట్లో కూర్చున్నారు, వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. పాపం తిండికి లేక ఏదో చిన్న జేబు దొంగ, ఏదో చిన్న చిన్న తప్పులు చేసిన వాడిని వాడు అండర్ ట్రయల్గా మగ్గుతూ ఉంటాడనమాట. ఇదిరా నాయన అని ధర్మరాజు చెప్పాడు, పెద్ద ఏనుగు. ఇంకోటి ఏమన్నావు, ఆవు. సో ఆవు దూడని నాకుతోంది ప్రేమతో, కానీ దూడ చస్తోంది అలా నాకడం వల్ల. అంటే ఈ కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చెడగొడుతున్నారంటే, వాళ్ళని నాకుతున్నారు, అంటే వాళ్ళని ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి, వీడియో ఫోన్లు ఇచ్చి, అడిగినవన్నీ పెట్టి, చాక్లెట్లు, గాడిద గుడ్డు, చెత్త, సినిమాలు తీసుకెళ్ళి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పకుండా, ఆర్ఎస్ఎస్లో జాయిన్ చెయ్యకుండా, ఇదేదో మనం ప్రేమ చూపిస్తున్నామని అనుకుంటున్నారు. వాళ్ళకి కళలు నేర్పించాలి, పని నేర్పించాలి, వాళ్ళలో క్రియేటివిటీ బయటకు వచ్చేటట్టుగా యాక్టివిటీస్ వాళ్ళకి పెట్టాలి, ఎన్రిచ్డ్ ఎన్వైరన్మెంట్ తయారు చేయాలి. వీళ్ళు తయారు చేస్తున్నది ఇంపవరిష్డ్ ఎన్వైరన్మెంట్. అంటే ఏమిటి, ప్రేమ చూపించేస్తున్నాను అని అనుకుంటున్నాడు, కానీ దానివలన వాడు ముందుకు పోయి వాడు డ్రగ్ ఎడిక్ట్గా, ఆల్కహాలిక్గా, లేకపోతే ఆడపిల్లలు రకరకాల వెధవ పనులు, అవన్నీ నేను చెప్పక్కర్లేదు. సో తల్లిదండ్రులు, ఈ ఆవు దూడని నాకుతూ ఉంటే దూడ చచ్చిపోతోంది అని నీకు కనిపించింది కదా భీమసేన, అది కలియుగంలో తల్లిదండ్రులను, పిల్లల్ని ఎలా సర్వనాశనం చేస్తున్నారో ప్రేమిస్తున్నాం అనుకొని అన్నదానికి చిన్న నాయన అంటాడు. సో
ఇదన్నమాట. ఏ కాకపోతే కలియుగంలో ఒక్కటి చాలా ఇంపార్టెంట్, అది నువ్వు కూడా తిలకించావు. అదేంటి? సో ఆఖరిది ఆ సాధు చిన్న పల్చటి తాడుతోటి కొండను లాగేశాడు, భూమిలో దూరిపోయింది. అంటే ఏమిటంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామనామం జపం చేస్తే అన్ని పాపాలు పోతాయి నాయన. ఆఖరిది చాలా మంచి సంకేతం అనమాట కలియుగంలో. అందుకే దేవతలు కూడా కలియుగంలో పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారట. ఎందుకంటే కలియుగంలో మోక్షం దొరకడం చాలా ఈజీ. మిగిలిన యుగాల్లో ఎన్నో యజ్ఞాలు, చాలా కష్టాలు పడాలి. సో అందుకని హనుమాన్ చాలీసా, రామనామం, రామభజన, కృష్ణ భజన ఇవన్నీ చేస్తూ ఉండండి. బొందల దగ్గరికి పోకండి. భగవంతుడు అంటే ఎవడు, అది కొంచెం దాని గురించి శ్లోకాలు ఉన్నాయి కదా. భగవంతుడు భగస్య అస్తి ఇది భగవాన్, ఐశ్వరస్య సమగ్రస్య ధర్మస్య, ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి రణాః. వీర్యస్య బదులు ధర్మస్య అని కొంతమంది ఋషులు అన్నారు. సో వేదవ్యాసుడే ఒక చోట ధర్మస్య అన్నాడు, ఒక చోట వీర్యస్య అన్నాడు. సో భగవంతుడు అంటే ఇవన్నీ గుణాలు ఉన్నవాడు భగవంతుడు. అంతేగాని అడ్డమైన వాళ్ళకి సాధువులు, ఎవరో బ్రాహ్మణులు అనుకుంటూను, లేకపోతే గురువుగారులు, వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్పొచ్చు, కానీ వీళ్ళు భగవంతుడు కాదు. భగవంతుడు అంటే ఎవడో ఫస్ట్ తెలుసుకుని పూజలు చేయాలి. జై శ్రీరామ్.